లేకుండా మనము ప్రవర్తించాము. ఇది అంత సులభం అంటారా? అంత సులభం అంటారా మనకి? కానీ ఇప్పుడు ఈ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటే కంపల్సరీ మనం దీంట్లో మనము ఆచరించి తీరవలసిందే. స్వామి చెప్పినవన్నీ ఫాలో అవ్వాల్సిందే. మీరు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనం అనుకుంటాం ఏదో వచ్చేసామండి, మేము కన్వర్సేషన్ చేసుకుని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఎక్కడ చేస్తున్నామండి? ప్రతి కర్మని భగవంతుడికి మనం అర్పిస్తున్నామా? ప్రతి కర్మని మనం చేసే ప్రతి కర్మని మనం అనుకుంటాం. ఇప్పుడు మేము బాలక్లాస్ పిల్లలకి ఏం చెప్తామంటే, మరి ప్రతిదీ భగవంతుడిని ఫ్రెండ్గా చేస్తాం, ప్రతి విషయం చెప్పమంటాం. మేము ప్రతి విషయం చెప్తే ఆయన మనకి దగ్గర అవుతారు. అంటే వీళ్ళందరికన్నా ఆయన మనకే దగ్గరగా ఉంటారు. అంటే స్వామిలా అయింది, స్వామిలా అయింది చెప్పుకుంటూ ఉంటే లాస్ట్కి శరణాగతి అనేది వాళ్ళకి అప్పుతుంది అనమాట. మనం కూడా అంతే. ప్రతిదీ ఎప్పుడైతే మనం భగవంతుడితో ఒక రిలేషన్ పెట్టుకుంటామో అప్పుడు ఏంటంటే ఆయన మనకి ఫ్రెండ్ అయ్యి ప్రతి కర్మ మనము స్వామి చెప్పినట్టు కరచరణ అనేది రాత్రికి చెప్పే బదులు ప్రతి కర్మని స్వామినికి అర్పించేస్తున్నాను అనే బదులు ఏమంటే మాకు వేదం రాదు, మాకు అది రాదు, ఇది రాదు, మరి మేము హౌస్ వైఫ్స్ని మేము ఎలా చేస్తాము? తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అందుకని తెలిసింది మనకు. తెలిసినప్పుడు వంట చేస్తున్నప్పుడు భగవంతుడా నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చావు, ఈ భగవత్ స్వరూపాలకి నేను వండి పెడుతున్నాను అనే ఫీలింగ్తో ఎప్పుడైతే చేసామో, ఈ పనే కాదు ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ ఉద్దేశంతో మనం చేసినప్పుడు ఆ కర్మ పవిత్రమైన కర్మ భగవత్ కర్మ కింద మారిపోయి మీరు అర్పించేశారు. మీకు అక్కడ న్యూట్రల్లో ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే ఆ న్యూట్రల్లో ఉన్నప్పుడు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అంటాం. మళ్ళీ అంటారు అవునండి ఈ జన్మదేనా, ఇంకా జన్మలకు ఇంకా బోర్డు ఉన్నాయి కదా, సంచిత కర్మలన్నీ మనం సంచిలో వేసుకుని వచ్చాం, కొన్నే కదా ప్రారంభం అనుభవిస్తున్నాం అని అనుకుంటాం. మరి అవన్నీ ఎలా దగ్ధం అవుతాయి? దానికి ఉపాయం చెప్పాడండి ఆయన. ఏంటంటే నిరంతర భగవన్నామ స్మరణ. తైల ధారలా పడిపోవాట, వాటర్లా కాదండి, తైల ధారలాగా ఎప్పుడైతే భగవన్నామస్మరణ సాగుతుందో మన మదిలో అప్పుడు ఏంటంటే అవన్నీ దూది పింజల్లాగా భస్మం అయిపోతాయని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి స్వామి మనము కొన్ని ఇచ్చిన అద్వేష్ట సర్వభూతానం అనేది ఇవన్నీ ఫాలో అవుతూ కూడా మన ప్రతి కర్మని ఎప్పుడైతే మనము భగవదర్పణ చేస్తూ నామస్మరణతో మనం కొనసాగామో అప్పుడు మాత్రమే మన లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది సాధ్యమవుతుంది. అండ్ ఇది కూడా చాలామంది అనుకుంటారు ఇప్పటి నుంచి భక్తి ఏంటండి, ఇప్పటి నుంచి ఇదేంటండి, పిల్లలకి ఏంటండి అని అనుకుంటాం. మొక్కై వంగనేది మానే వంగనే వంగదు. కాబట్టి చెప్పింది ఏంటంటే ఎప్పుడో చూడండి, పదమని కింకరులు పాశంబు వేయి వేళ, దబదబమని బంధువులు బయట పెట్టుడని వేళ, తర్వాత భార్యా బిడ్డలు లబలబ ఏడ్చు వేళ, తరమా హరినామము పలుక. అప్పుడు మనకి వీలవుతుందా అండి? అస్సలు అవ్వదు. కాబట్టి మనము ముందు నుంచి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే లగేజ్ అనేది తక్కువ అవుతుంది అని మనకి స్వామి మెసేజ్ వచ్చింది. కాబట్టి నేను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదండి, జస్ట్ ఇప్పుడే అనుకున్నాను. సాయిరామ్ ఎవ్రీబడి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు.